హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలంలోని పెంచికల్పేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా మొక్కజొన్నలు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని కార్యదర్శి ఓదేల లక్ష్మయ్య అన్నారు. కొనుగోలు కేంద్రంలో రైతుల ద్వారా మొక్కజొన్న పంటను కొనుగోలుకు జిల్లా కలెక్టర్ డీసీఓల ఆదేశం మేరకు 14 తేమ శాతం లోపు ఉన్న ధాన్యంకు 2400 మద్దతు ధరను అందిస్తూ మొక్కజొన్నలను మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. కేంద్రాల్లో రైతులకు త్రాగునీరు, షేడ్ ఏర్పాటు, ఓఆర్ఎస్ ద్రావణం, బార్ధన్, టారాఫన్ షీట్లు, హమాలీ అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పంచాయతీలు ఉన్నాయి. అందులో 5 ప్యాడీ కొనుగోలు కేంద్రాలు ఉన్నవి. ఒకటి మేజ్ కొనుగోలు కేంద్రం ఉన్నది. మేజ్ అయినా కానీ మన పాత జిల్లా మొత్తానికి ల్యాండ్ వస్తుంది. ఎవరైనా ఇక్కడ తెచ్చి అమ్ముకోవచ్చు అన్నట్టుగా వాళ్ళకు అందరూ చెప్తాను. మాకు మా వరంగల్ జిల్లా ఉంది, ములుగు జిల్లా ఉన్నది, ఇటు మన హన్మకొండ జిల్లా, 3 జిల్లా పరిధిలో రైతులతో మన దగ్గరకు వస్తున్నారు. 2400 ధర, మ్యాచర్ 14% ఉండాలి. ఇప్పటి వరకు 1400 బస్తాలు కాంట పెట్టినాం. దాంట్లో నుంచి ఇప్పుడు 600 బస్తాలు షిఫ్టింగ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ రేపు పొద్దుగాల మళ్ళీ కాంటాలు పెడితే లారీలు వస్తాయన్నాడు. లారీల విధంగానే పంపడం జరుగుతుంది. కొనుగోలు కేంద్రాలు ఇక్కడనే అది మదేసినాం, టెంట్ వేసినాం, వాటర్ బాటిల్ ఉన్నాయి, మన ఇవి గ్లూకోజ్ అవి ఓఆర్ఎస్ ప్యాకెట్స్తో పెట్టినాం. కరెంటు సప్లై అంటే ఇప్పుడు మన ప్యాడీ క్లీనర్ కొరకు అక్కడ వైర్ ఉంది, ఆనే ప్యాడీ క్లీనర్ పెట్టడం జరిగినది. అన్ని సౌలతులు మాత్రం అందుబాటులో ఉన్నాయి రైతులకి. వారికి ఆ సెట్లు ఉన్నాయి. అందులోటి మనం వేసిన టెంటు, పందిరి ఉన్నది. వాళ్ళ రక్షణ ప్రకారంగా వాళ్ళ వాటర్ మాత్రం 2-3 క్యాన్లు పెట్టి ఉంచుతాను. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడనే తాగుతాను, నీడకైతే ఉంటాను. కొనుగోలు కేంద్రం సేమ్ అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నది. వచ్చినాయి, ప్యాడ్స్ వచ్చింది. వాటికి టార్బాల్స్తో మనకు ఏఎంసీ నుండి టార్బాల్స్ తీసుకొచ్చుకున్నాం, కాంటాలు తీసుకొచ్చినాం, మ్యాచర్ మీటర్, ప్యాడీ క్లీనర్ ఉన్నాయి. ప్యాడీ క్లీనర్లో మాత్రం రైతులు ప్యాడీ క్లీనర్ పడితేనే ఎఫెక్టివ్ ఉంటేనే పంపుతామని చెప్పి రైతులతో అవగాహన కల్పిస్తాను. ఆ ప్యాడీ క్లీనర్లో పోయాలనొస్తాం. కొద్దిగా రైతులు అమ్మాకి ఎండలో పోతాం అనే మూమెంట్ ఉన్నారు. కాకపోతే అందుకని ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్ తీసుకొచ్చి ఆ ప్యాడీ క్లీనర్లో పట్టేదాల్సిన వాళ్ళు కొద్దిగా చదువుతారు, చేస్తారు, పట్టిస్తాను. ఇప్పుడు నాకు 5 ప్యాడీ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఒకటి మేజ్ ఉంది. నేను ఇప్పుడు అక్కడ దిగుతలేదు లారీలు అంటే నేను అక్కడికి పోతున్నా. ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జీలను అందరికీ పొద్దుగాలనే వాళ్ళను కాంటాక్ట్ అయ్యి మీ పరిధిలో మీరు మెదలాలి, అక్కడ రైతులు వస్తారు, వాటర్ బాటిల్ పెట్టాలి, ఇది పెట్టాలి అని చెప్పి నేను వాళ్ళను మా సెంటర్ ఇన్ఛార్జీలకు అన్ని విధాల వాళ్ళకు సౌలతులు చెప్పుకుంటూ నేను సూపర్వైజింగ్ మ్యానిటరింగ్ పని చేసుకుంటూ పోతున్నాను. డీసీఓ గారు ఎప్పటికప్పుడు మాకు ఉంటాడు, ముందంజలో ఉంటాడు. పాపం ఆయన రాత్రింబావులు మాకు మా డీసీఓ సంజయ్ రెడ్డి సారు ఏం చెప్తాడు ఏంది అని చెప్పి మాకు జూమ్ మీటింగ్స్లో పెడతాడు. రాత్రి ఓసారి 8 గంటలకు పెడతాడు, గంట సేపు ఏంది అని చెప్పి మమ్మల్ని మందలించడం జరుగుతున్నది. ఆయన మందలేయడం వల్లనే మేము ఈ విధంగా కొనుగోలు కేంద్రాలు ముందంజపోయి మరీ మంచిగా విపరీతం చేసుకుంటున్నాం. మాకు డీసీఓ గారు బాగానే చేస్తున్నారు, అనుకూలంగానే ఉంది. సెంటర్లో ఉన్న రైతులతో ఏమి ఇబ్బంది పడతలేరు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. కాకపోతే ఎండల తీవ్రత మాత్రం బాగా మరీ ఎక్కువ ఉంది. ఆ ఎక్కువ ఉన్నా కానీ ముసలోళ్ళని మాత్రం మేము సెంటర్ వద్దకు వద్దంటున్నాము. ఈ హమాలీలు మాత్రం వాళ్ళ కొరత ఏం లేదు. నాకు 30-40 మంది హమాలీలు ఉన్నారు. వాళ్ళ వీలు ప్రకారంగానే మక్కలైతేనో మ్యాక్సిమం అయితే 4 నుంచి వెళ్ళి మళ్ళీ సాయంత్రం దాకా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మాత్రం లేదు. మాకు పిఐసి అనేది మాకు రాధికా మేడం ఉన్నది. ఆ రాధికా మేడం వస్తాం, మాకు 2 రోజులకు ఒకసారి వస్తుంది ఇక్కడికి సెంటర్ల దగ్గరికి విజిట్ చేస్తుంది. మాకు రాధికా మేడం, డీసీఓ సంజయ్ రెడ్డి సారు, నోడల్ ఆఫీసరు వీళ్ళందరూ మాకు ఎప్పటికప్పుడు వస్తున్నారు. పొద్దుకొని మీరు ఎట్లా ఆనంద పత్రాలు నాకు రైతులకు సహాయం చేయడం వల్ల నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. నేను రైతు కుటుంబంలో పుట్టినా కూడా రైతు బాధలు ఏందో నాకు అర్థమవుతాయి. కాబట్టి రైతులకు ఎంత సహాయం చేసినా అంత నాకు అన్ని విధాలా నాకు నా పిల్లలకు కొద్దిగా దేవుడు ప్రోత్సహిస్తాడని నేను అనుకుంటున్నాను.